వేడి వేడి టైంలో చాలా కూల్గా మూవీని ఎంజాయ్ చేస్తున్నా ఉంటున్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన నందమూరి ప్రేక్షకులకి అభిమానులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. లెజెండ్లోనూ బాలకృష్ణ గారితో తన్నులు తిన్నాను, ఈ సినిమాలో కూడా తన్నులు తిన్నాను. 2 సినిమాలు హిట్ అయ్యాయి. ఇదే భయం వేస్తుంది, నెక్స్ట్ కూడా ఇలాగే ఇది కంటిన్యూ చేస్తారు, మళ్ళీ కొడితే మళ్ళీ సమీర్ని మళ్ళీ హిట్ అని అది భయం వేస్తుంది. బట్ అయినా పర్లేదు, తన్నులు తింటాను. బట్ బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చేయాలని కోరిక నాకు. సో ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఈ సినిమాకి ప్రేక్షకులందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలిసి బాలకృష్ణ గారు యాక్టర్, మా వరకు ఆయన ఒక న్యూక్లియర్ రియాక్టర్. ఆ ఎనర్జీకి అంత ఉండదు, చాలా ఉంటుంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. లయన్ బాలకృష్ణ గారిది. ఈ చిత్రంలో మీ అందరికి తెలుసు, అద్భుతమైన డైలాగ్స్ చెప్పాలన్నా, ఆడియన్స్ని కేరింతలు కొట్టించాలన్నా అది బాలకృష్ణ గారికి చెల్లుతుంది. అలాగే నేను ఒకటి చెప్పా సార్, 99 చిత్రం, అలాగే మీ 100వ చిత్రం, మీది 100, 100, మీ అబ్బాయి మోక్షు 1వ సినిమా బాగుంటుందండి కాంబినేషను అనగానే మా అబ్బాయికి ఇంకా చాలా టైం ఉంది, వాడు చిన్నోడు అని బాలకృష్ణ గారు చెప్పారు. కానీ తనకంటే చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తర్వాత హీరోగా మనోడు వచ్చినా కూడా ఆయనలో పవర్ తగ్గలేదు. కానీ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది కొంతమందికి, అలాగే చంద్రబాబుని చూస్తే రాజకీయాల్లో కొంతమందికి భయం వేస్తుంది. కానీ మీ ఇద్దరికి భయపుట్టించే ఒక క్యాండిడేట్ పుట్టాడు, అదే మీ ఇద్దరు మనోడు అని చెప్పాను. అలాగే తను రాజకీయాల్లో తీసుకెళ్తారో లేకపోతే నటుడిని చేస్తారో, ఎవరిని ఎలా రాసి పెట్టిందో తెలియదు. నేను అదే అడిగా, లేదు మా నాన్నగారు పుట్టారు, వాడు నటుడే అవుతారు అని చెప్పారు. సో నాన్నగారు లేని లోటు తీరిపోయింది బాలకృష్ణ గారికి. అలాగే లయన్, ఈ సినిమా గురించి డైరెక్టర్ మా సత్యదేవ్ గారు, తను ఫస్ట్ సక్సెస్లోనే మంచి అంటే ఎలా చూపించాలి, ఏం చేయాలి, తను అనుకున్న కథ తీయటం జరిగింది. దాదాపు ఇది ఎంతోమందికి కథ చెప్పిన తర్వాత అంటే ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఇండస్ట్రీలో, అది బాలకృష్ణ గారు దగ్గరికి వెళ్ళటం, ఆ కథ చేయటం, తర్వాత కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు అని కాకుండా చిత్రలేఖ గారు రండి, వెల్కమ్ టు లయన్. చూడండి, మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళ పక్కన కూర్చోండి. అలాగే కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు అని కాకుండా ఆయన అవకాశం ఇవ్వటం, ఎందుకంటే లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి చిత్రం ఎంతోమంది డైరెక్టర్స్ తోటి అంటే పెద్ద డైరెక్టర్లతో చేయాలి అని కాకుండా కొత్తోడికి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోవటం, ఆ అవకాశం ఇవ్వటం. అలాగే రుద్రపాటి రమణ గారు, వారు కొత్త నిర్మాత అయినా కూడా మంచి స్టార్టింగే ఆయనకి ఓపెనింగే ఒక మంచి చిత్రం ఇచ్చి తను గొప్ప నిర్మాతను చేశారు. అది ద క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు. అలాగే ఈ సినిమాలో ఇక గౌతమ్ రాజ్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న నటీనటులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సో ఇలాగే ప్రతి సినిమా ఆడియన్స్కి ఇంకా బాలకృష్ణ గారు ఇంకా మాకు ఇంకేదో చెయ్యాలి అని ఎదురు చూస్తున్నారు. సో 99వ చిత్రం, 100వ చిత్రంలో ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాలకృష్ణ గారు మళ్ళీ ఒక త్వరలోనే సూపర్ డూపర్ చిత్రం ఇస్తారు. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, అలాగే నిర్మాత గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అడవికి రారాజు ఒక సింహంగా కానీ, ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆ భగవంతుడు కానీ ఇన్ని రూపాలు కలిగి ఇవాళ ఆయన ఆర్టిస్ట్గా ఒక లెజెండ్,
అంటే ఎప్పుడో పాతాళ భైరవి 60 వారాలు రికార్డు సాధింస్తే ఆ 60 వారాల రికార్డు సాధించిన పాతాళ భైరవి ఎన్టీ రామారావు అయితే ఇవాళ ఆ రికార్డుని తిరగరాసి మళ్ళా లెజెండ్ ఆ రికార్డుని తిరగరాశారంటే ఆయన ఈజ్ ద ఓన్లీ వన్ లెజెండ్, ఇంకెవ్వరూ లేరు. ఆ రికార్డుని ఇప్పుడు ఇంకెవరు టచ్ కూడా చేయలేరు. అలాంటి లెజెండ్ బాలకృష్ణ గారు. ఇవాళ ఒక సినిమాని ఒంటి ఒక ఎన్నో వేల కిలోల బరువును కూడా ఒంటరిగా మోయగలిగిన ఏకైక సత్తా ఉన్న మహానటుడు బాలకృష్ణ గారు. అలాంటి సత్తా ఉండి వాళ్ళ లైన్ టైటిల్ పెట్టుకుని వాళ్ళ అద్భుతమైన విజయం సాధించింది. ఇంకా ఏంటంటే ఒకవేళ ఈ స్టేజ్లో ఉండి కూడా ఒక కొత్త డైరెక్టరు సత్యదేవాకు అవకాశం ఇవ్వటం అనేది అది మామూలు విషయం కాదు. ఆ రేంజ్ ఆఫ్ స్టారు ఎవరో ఇవ్వలేని, ఎవరో చేయలేని సాహసం చేయగలిగిన ఏకైక స్టార్ దట్ ఈజ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. దట్ ఈజ్ ఓన్లీ లెజెండ్ అండ్ లయన్ బాలకృష్ణ. ఇంకెవ్వరూ సాధించలేరు. ఇవాళ అలాంటి వ్యక్తి ఇంతమంది చేసి ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ సినిమా ఒక అభిమానిని నిర్మాతం చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకు ఒక గౌరవప్రదమైన ఒక హిట్ సినిమాని ఇచ్చి ఇంత ముందుకు తీసుకెళ్ళిన బాలకృష్ణ గారు ఆయన ఒక్క మగాడికి ఆయనకి ఇంకెవ్వరూ ఏమీ చెప్పలేము. ఇవాళ ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే ఒక సిబిఐ ఆఫీసర్గా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇది కానీ థియేటర్స్లో ఏ రేంజ్లో విజిల్స్, ఏ రేంజ్లో కేరింతలు వినపడుతున్నాయో మనకు అర్థమవుతున్నాయి. నైజాంలో ఆల్రెడీ 5 కోట్ల పైన కలెక్షన్ సాధించి ఇంకా ముందుకు దూసుకుపోతుంది లైన్. అలాంటి సినిమాని అందించి ఇవాళ ఇంత పెద్ద హిట్ అయిన సినిమాని ఇది 10 కోట్లు దాటాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మంచి ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రుద్రపాటి రమణారావు గారికి అండ్ బాలకృష్ణ గారితో వర్క్ చేయడం నిజంగా సంథింగ్ స్పెషల్. అందరూ చెప్తూ ఉంటారు వారితో వర్క్ చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు అనేది. నేను నిజంగా నాలెడ్జ్ని చాలా పెంచుకున్నానండి. అంటే కాసేపు మాట్లాడితే అన్ని రకాల టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అటు పాలిటిక్స్ గురించి కాసేపు, క్షణాల్లో ఒక హాలీవుడ్ స్టోరీ చెప్పడం, అప్పుడే జోక్స్ వేయడం, అప్పుడే రకరకాల టాపిక్స్ మాట్లాడుతూ అందరినీ చాలా ఎనర్జెటిక్గా మార్చేస్తారు మన బాలకృష్ణ గారు. సో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన లయన్లో యాక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. N ఫర్ నందమూరి నటసింహం, T ఫర్ త్రిష, R ఫర్ రాధిక యాప్టే. మంచి కాస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లయన్ రోరింగ్ అంతే, ప్రతి డైలాగ్కి, ప్రతి పంచ్ డైలాగ్కి థియేటర్స్లో అలా విజిల్స్ వేస్తూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నేను ఈ మధ్య ఏ ఈవెంట్స్కి వెళ్ళినా, రీసెంట్గా నంది నాటకోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ వెళ్ళిన వెంటనే కూడా అక్కడ రాజమండ్రిలో కూడా ఏముందండి సినిమా అంటూ ప్రతి ఒక్కరూ పొగిడిస్తూనే ఉన్నారు సినిమా గురించి. నిన్న కడప వెళ్ళాను. కడప వెళ్తే నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ అందరూ 2-3 సార్లు చూసామండి, మీ క్యారెక్టర్ బాగుందండి అని చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా ఇలాంటి స్టార్ హీరోస్ సినిమాల్లో యాక్ట్ చేయడం నిజంగా సంథింగ్ స్పెషల్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లెజెండ్ 400 days ఎలా అయితే కంప్లీట్ చేసుకుందో, లయన్ కూడా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని వెయిట్ చేద్దాం మనందరం. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ అనే కొత్త డైరెక్టర్ ఒక టెక్నికల్గా మంచి సబ్జెక్ట్ తీసుకొస్తే దాన్ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేసిన బాలయ్య బాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఆ రోజునే ఇది సక్సెస్ అని మనం అందరం గుర్తించేలా ఉంది. ఎక్కడో బాంబేలో, మహారాష్ట్రలో షోలేనో, అమాప్కే హెకోనో, దిల్వాలే దుల్హనియా లే జాయింగో సంవత్సరం ఆడింది, ఏదో థియేటర్లో ఆడిందని ఇనే టైంలో అలాంటి తెలుగు సినిమా మన ఆంధ్రప్రదేశ్లో ఆడే అవకాశం ఉందా అనుకునే టైంలో బాలయ్య బాబు సినిమా లెజెండ్ 60 weeks ఎమ్మిగనూరులో కంప్లీట్ చేసుకోవటం అనేది మన చలనచిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం. అది ఒక సెన్సేషనల్ రికార్డ్. నందమూరి తారక రామారావు గారు లవకుశ రికార్డు స్థాపించింది, దాని తర్వాత లెజెండ్ స్థాపించింది. ఆ 2 L అక్షరంతోనే స్టార్ట్ అయినాయి. అలాగే లైన్ కూడా మంచి ఇంకా సక్సెస్ఫుల్గా బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్కి మంచి ప్రాఫిట్స్ రావాలని, డైరెక్టర్కి మంచి పేరు రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 week అయ్యింది. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సక్సెస్ మీట్ సందర్భంగా
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్తదనాన్ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించారు అనే దానికి ఈ లైన్ ఉదాహరణ. ఒక లెజెండ్ అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఒక బిలీవ్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చారు బాలకృష్ణ గారు. ఆ లెజెండ్ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు తెలుసు. ఈరోజు 60th వీక్ ఈరోజు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. 1 year అది థియేటర్లో రన్ అయింది ఎమిగనూరులో. అలాంటి సినిమా తర్వాత ఒక హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో బాలకృష్ణ గారు మమ్మల్ని ఇద్దరిని నమ్మి ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని మా చేతిలో పెట్టారు. ఇదేంటంటే ఆయన అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. ఎక్స్పెరిమెంటల్ అనేది బాలయ్య బాబుకి కొత్త ఏం కాదండి. ఒక సినిమా ఒక ఒరవడలో వెళ్ళిపోతున్నప్పుడు తక్కువని ఒక ఆదిత్య త్రిష్ణ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమా చేశారు ఆయన. అలా వేరే ఒక ఒరవడలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక భైరవ దీపం ఒక జానపద చిత్రం చేశారు ఆయన. ఇట్లా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేస్తూనే ఉన్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇది ఆయనే కాదండి, మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు కూడా ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన కూడా అద్భుతమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేస్తూ వచ్చారు. అట్లా నేను ఈ కథ నరేట్ చేసినప్పుడు ఆయన అన్నారు, ఇది కొత్తగా ఉంది ఈ క్యారెక్టరు, ఒక పర్ఫార్మెన్స్ బేస్ క్యారెక్టరు, ఇది నేను చేస్తాను, లెజెండ్ ఇమేజ్కి భిన్నంగా ఉంటుంది ఇది అని ఎంతో తపనతో ఎంతో డెడికేషన్తో ఈ లైన్ సినిమా ఈ స్క్రిప్ట్ని ఆయన చేశారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ఒక ఘాట్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ కోసం ఆయన అద్భుతమైన కేర్ తీసుకున్నారండి. కేర్ తీసుకుని ఆయన వెయిట్ లాస్ అయ్యి అనుక్షణం ఆ క్యారెక్టర్ కోసమే థింక్ చేస్తూ ఇవాళ సినిమాలో అద్భుతంగా ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేశారు. నేను ఊహల్లో ఏ క్యారెక్టర్ అయితే ఇమేజిన్ చేసుకున్నానో దానికి పరిపూర్ణ స్క్రీన్ మీద వచ్చిందంటే కారణం ఆయన డెడికేషను, ఆయన ఇన్వాల్వ్మెంటు. సో నిజంగా ఈ సభాత్మకంగా ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు గాను ఫస్ట్ నేను బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మా లైన్ సినిమాని ఆదరిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు మరియు మా నందమూరి అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉందండి. నాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన లెజెండ్ తర్వాత ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇచ్చిన తర్వాత ఒక అభిమానిగా ఆయనతో సూపర్ హిట్ కొట్టడం అనేది నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు హీరో గారిని కలిస్తే, హీరో గారు మీకు సినిమా ఒక మంచి సినిమా చేశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా లావిష్గా తీశారని చెప్పి మీకు మంచి పేరు వచ్చిందని చెప్పి మా హీరో గారు అభినందించడం నాకు జీవితంలో మర్చిపోలేని విషయం. అలాగే నందమూరి ఫ్యాన్స్ తరఫున మిగతా ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, రమణారావు గారు ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా గ్రాండియర్గా తీశారు, సినిమా చూసేటప్పుడు స్క్రీన్ మీద మీరే కనిపిస్తున్నారు అని చెప్పారు. చాలా సంతోషం వేసిందండి. సినిమా బడ్జెట్ ఎక్కడ ఏ రోజు కూడా డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ ఏ రోజు ఏది అడిగింది కూడా నేను కాదనలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చారు. ఆ బాధ్యతలో ఎక్కడా నేను వెనకడుగు వేయకూడదు, కాంప్రమైజ్ కాకూడదు అనే ఉద్దేశంతో బడ్జెట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించాం. నందమూరి అభిమానుల నుంచి ఫోన్లు వస్తుంటే సెకండ్ హాఫ్లో మా బాలయ్యని అంటే మా కూడా మా బాలయ్యని చాలా అద్భుతంగా చూపించారు, హాలీవుడ్ హీరోలాగా చూపించారు, చాలా థ్యాంక్స్ అన్న, మీకు కృతజ్ఞతలని మా అభిమానులు, నా తోటి అభిమానులు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి.